ఫ్యామిలీని, చిన్నపిల్లల్ని ఇంటి దగ్గర విడిచిపెట్టి బయట దేశానికి వెళ్ళడం అంటే ఎంత బాధాకరమో ఈరోజు నాకు మరలా గుర్తొచ్చింది. ఎందుకో చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే దేవుని దయ వల్ల చాలా బాగున్నాను. నా పేరు ప్రేమరాజ్, నేనైతే ఖతార్లో ఉంటాను. సో ఈరోజు మాతో పనిచేసే ఒక నేపాలీ వ్యక్తి సెలవు ముగించుకొని తిరిగి ఖతార్కి వస్తున్నాడు. సో అతన్ని రిసీవ్ చేసుకోవడానికి నేను ఆదిత్య బయలుదేరి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాం అనమాట. వెళ్తున్న దారిలో ఏదైనా డ్రింక్స్ తీసుకుందామని చెప్పేసి ఒక పెట్రోల్ స్టేషన్ దగ్గర అయితే ఆగాము. అవసరమంతా చాలా కాస్ట్లీ వాటర్ బాటిల్ ఇద్దాడు వాడు. ఇక డ్రింక్స్ తీసుకున్న తర్వాత మనోడికి ఫోన్ చేస్తే ల్యాండ్ అయిపోయాను కానీ ఇంకా ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వలేదు, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయమన్నాడు. ఇంకా మేము అక్కడ డ్రింక్స్ తాగుతూ అక్కడే వెయిట్ చేసాం. ఈ లోపల మనోడు కాల్ చేసి తొందరగా రండి, నేను బయటకు వచ్చేసాను అన్నాడు. ఇంకా మనోడిని తీసుకుని ఇంటికైతే వస్తున్నాం. చాలా సంతోషంగా రిసీవ్ చేసుకున్నాం మేమైతే. కానీ మనోడైతే చాలా బాధగా ఉన్నాడు. ఏమైంది ఏంటి అని అడిగితే, గులాం క్యా హో గయా భాయ్, 2 నెలలుగా నా కొడుకుతో చాలా సంతోషంగా గడిపాను, కానీ నేను ఇక్కడికి బయటకు వచ్చేస్తున్నానన్న విషయం నా కొడుకు తెలీదు. ముందైతే నార్మల్గానే ఉన్నాడు, కానీ తర్వాత నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. నాకు కూడా చాలా బాధగా ఉంది అనేసి చాలా బాధపడుతున్నాడు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాణం చేసి అసలు మార్నింగ్ నుంచి ఏమీ తినకోకుండా అట్లానే ఉన్నాడంట. అయ్యో అని చెప్పేసి వెంటనే హోటల్కి అయితే తీసుకెళ్ళాం. తనకి ఎంతో ఇష్టమైన పాయ రోటీ ఆర్డర్ చేసాం. అయినా సరే అది కూడా మనోడైతే తినలేకపోయాడు. ఎందుకంటే ఫ్యామిలీని విడిచిపెట్టేసి ఇలాంటి బయట దేశాలకు రావడం చాలా బాధగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత అలవాటు అవుతుంది, కానీ వచ్చిన వెంటనే అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. ఇటువంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా ఎదుర్కొంటే కనుక కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.